హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్గా చేసుకునే ఒక 5 లంచ్ బాక్స్ రెసిపీస్ చూసేద్దాం. స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఈ రెసిపీస్ యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. రెసిపీస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ క్విక్గా 5 అంటే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. పుదీనా రైస్ కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పుదీనా, అలానే కట్ చేసుకున్న ఒక 5 మిర్చి, పావు టీ స్పూన్ చింతపండు పేస్టు లేదా ఒక రెబ్బ చింతపండు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ పట్టుకోవాలి. ఉప్పు వేయటం వల్ల కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ పెట్టుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 10 జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాయలు, 2 యాలకులు వేసి అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. పుదీనా రైస్ చాలా క్విక్గా 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఆ వాటర్లో మొత్తం ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా బాగా కుక్ అయిపోయి ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు అందులోకి ఒక 1.5 కప్పు దాకా రైస్, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పుదీనా గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది అన్నం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా క్విక్గా అయిపోతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసరికి క్యారెట్ రైస్. క్యారెట్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్, అలానే 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు. అందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 1 యాలుక వేసుకొని ఫ్రై అయిన తర్వాత మధ్యలోకి చీరుకున్న ఒక 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకు, అలానే తురిమి పెట్టుకున్న 1 కప్పు దాకా క్యారెట్ని వేసుకొని క్యారెట్ బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని కంప్లీట్గా మగ్గనివ్వవసరం లేదండి. ఒక 70% కుక్ అయితే చాలు. తినేటప్పుడు ఆ క్రంచి తగులుతూ ఫ్లేవర్ బాగుంటుంది. 70% కుక్ అయిన తర్వాత అందులోకి 1.5 కప్పు దాకా రైస్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ అరౌండ్ 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా క్విక్గా అయిపోతుంది క్యారెట్ రైస్. క్యారెట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చాప్ చేసుకున్న కొరియాండర్ వేసేసుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5 మినిట్స్లో ఈ రైస్ని రెడీ చేసేసుకోవచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసరికి ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ కూడా క్విక్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 3 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా 2 మినిట్స్ ఆగిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ కదిలించకుండా అలానే ఉంచి అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా మాయిస్ట్గా ఉన్నప్పుడే తీసి వేరే బౌల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక రెబ్బ కరివేపాకు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరుక్కున్న ఒక క్యారెట్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉన్నా ఆ వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి టమాటో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వెజ్జెస్ అన్నీ ఫాస్ట్గా మగ్గటం కోసం అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, అలానే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమోటా లైట్గా మెత్తపడేదాకా కుక్ చేసుకోవాలి. టమోటా మీద నుంచి స్కిన్ ఊడొస్తుంటే చాలండి, వెజ్జెస్ రెడీ అయిపోయినట్లే. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్, అలానే 2 కప్స్ ఆఫ్ రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే
సాల్ట్ సరిపోదనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన ఎగ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. మన 4th లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసరికి టమాటో రైస్. ఈ టమాటా రైస్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపట్లాడినప్పుడు అందులోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, మధ్యలో కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసి ఆనియన్స్ లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేదాకా వేయించాలి. ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత అందులోకి 1/4 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న 4 టమాటోస్ను వేసి ఆ ప్యూరీ మొత్తం బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఈ ప్యూరీ ఫాస్ట్గా కుక్ అవటం కోసం ఒక చిటికెడు పసుపు, అలానే రుచి తగినంత ఉప్పు, నేను ఇక్కడ అరౌండ్ 1 టీ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి 1/4 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 చిటికెడు గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్లో నుంచి కూడా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న 1.5 కప్పు దాకా రైస్ వేసుకొని మిక్చర్ అంతా బాగా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి అన్నాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే మన టమోటా రైస్ రెడీ అయిపోయింది. క్విక్గా లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చి బీట్రూట్ రైస్. ఈ బీట్రూట్ రైస్ని మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. స్పైసెస్ బాగా వేగిన తర్వాత అందులోకి 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ మగ్గనివ్వాలి. అవి లైట్గా మగ్గిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం తురుముకున్న 1 కప్పు దాకా బీట్రూట్ని వేసుకొని బీట్రూట్ని బాగా మగ్గనివ్వాలి. బీట్రూట్ ఫాస్ట్గా మగ్గడం కోసం అందులోకి 1 చిటికెడు పసుపు, అలానే రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను. తర్వాత మనం ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బీట్రూట్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అలానే అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికోసం 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని నేను ఒక 30 మినిట్స్ దాకా నానబెట్టాను అనమాట. ఇప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు తీసి చూస్తే మన బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ని ఒకసారి పైనుంచి కింద దాకా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుంటే మన లంచ్ బాక్స్ రెడీ.